భలే ఉన్నాడే 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ ఇయర్‌లో రాజ్ తరుణ్ గారిది ఇది థర్డ్ మూవీ అండి. ఇక చూసాక నాకైతే హీరో క్యారెక్టరైజేషన్ స్టార్టింగ్ 40 మినిట్స్, ఎండింగ్ 25 మినిట్స్ ఇది తప్ప మిగతాది పెద్దగా ఏం అనిపించలేదండి. డ్రాగడ్ ఫీల్‌లో వచ్చింది. అండ్ యావరేజ్ మూవీ అని అనిపించిందండి. కాన్సెప్ట్ చాలా బాగుంది. కానీ ట్రీట్మెంట్ మాత్రం మళ్ళీ అదే హీరో, హీరోయిన్ల మధ్యలో లవ్ స్టోరీ, ఇంటర్వల్‌కి ఒక ప్రాబ్లమ్, మళ్ళీ క్లైమాక్స్‌లో కలిసిపోవడం. ఇదే ఫార్ములాలా ఉండే ఒక ఫెమిలియర్ ట్రీట్మెంట్ అని చెప్పాలి. ఒకసారి ట్రై చేస్తానంటే చూడండి. ఇంకా డీటెయిల్డ్‌గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్‌లో మాట్లాడుతాను. అండ్ లాస్ట్‌లో రేటింగ్ కూడా ఇస్తున్నా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే రొమాంటిక్ టచ్ చాలా చోట్ల ఉంది. అండ్ మధ్యలో ఒక లిప్ లాక్ కూడా ఉంది. సో చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే శారీ డ్రేపిస్ట్ అండ్ ఎడ్యుకేటర్ అంటే శారీ కట్టే పర్సన్‌గా వర్క్ చేసే రాజ్ తరుణ్ గారు గాయాలతో హాస్పిటల్‌లో డైరెక్టర్ అవ్వలేదని సూసైడ్ చేసుకుని బతికిపోయిన వీటీఎన్ గణేష్ గారికి అతని గతాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఆ గతంలో ఏం జరిగిందన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ హీరో రాజ్ తరుణ్ గారి యాక్టింగ్ ఇంకా ఎంతకంటే ఇంకొంచెం ఎక్కువ బాగుందనేలా హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్, ఇంకా హీరో క్యారెక్టరైజేషన్, వైజాగ్ లొకేషన్స్, అదే కాదు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్లో వచ్చే హైపరాది గారి కామెడీ సీన్స్, ఇంకా హీరో మదర్ రోల్లో చేసిన క్యారెక్టర్ ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ కాన్సెప్ట్ బాగున్నా సరే ఇంటర్వెల్కి ముందు, ఇంటర్వెల్కి తర్వాత చాలాసేపు ఎంగేజ్ చేయలేదు. ఏదో కొన్ని ర్యాండమ్ కామెడీ సీన్స్తో, రిపీటెడ్ లవ్ సీన్స్తో అలా వెళ్ళింది. మెయిన్గా చాలా సీన్స్లో లాజిక్స్ ఉండవు. పెద్ద లాజిక్ మిస్ అయింది ఏంటంటే హీరో చెప్పే కథలోనే హీరోయిన్ కనిపించే ప్రాబ్లమ్స్, తన ఫ్రెండ్తో డిస్కషన్స్ అవన్నీ హీరోకి పెద్దగా తెలియదు. కానీ స్టోరీ నెరేట్ చేసినప్పుడు మాత్రం అవన్నీ చెప్పేస్తాడు హీరో. ఈ సినిమాలో ఉండే ఒక రోల్ ఆయన ఎంత డైరెక్టర్ అయితే మాత్రం సెపరేట్గా మధ్యలో ఆ తేడా సాంగ్ అవి ఎందుకు అనిపించింది. హీరోయిన్కున్న ఆ డౌట్ని ఒక్కసారైనా అడగదా, అది కూడా ఫస్ట్ హాఫ్లోనే అనే డౌట్ అలా మెయింటైన్ అవుతూనే ఉంటుంది. ఒకరొక పాయింట్లో ఎంతసేపు డ్రాగ్ చేస్తున్నారు ఏంటని ఎలా మారుతుందనే చెప్పాలి. సెకండ్ హాఫ్లో అయితే ఒక సీన్ స్టార్ట్ అయిన వెంటనే చెప్పేయచ్చు, నెక్స్ట్ ఇక్కడ సాంగ్, ఇక్కడ ఫైట్, ఇక్కడ కంక్లూజన్, ఇక్కడ హ్యాపీ ఎండింగ్, ఇలా అన్నీ తెలిసిపోతుంటాయి. అండ్ లాస్ట్లో చెప్పిన రీజన్ ఎంత ఎఫెక్టివ్గా ఉన్నా సరే హీరోని అంత ప్రేమించిన హీరోయిన్కి ముందే కన్వే చేయొచ్చు కదా, తను అర్థం చేసుకుంటుంది కదా, అట్లీస్ట్ ట్రై చేయొచ్చు కదా అనే డౌట్. మ్యూజిక్ కూడా పెద్దగా ఏమనిపించలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అయినప్పటికీ రొటీన్ ట్రీట్మెంట్ ఇవ్వడం వలన లిమిటెడ్గానే ఎంగేజ్ చేసింది. అయినా కూడా ఆ యూనిక్ పాయింట్ ఏంటి అని చూద్దాం అనుకుంటే ఒక్కసారి ట్రై చేయొచ్చు. గుడ్ కాన్సెప్ట్ బట్ ఫెమిలియర్ ప్రెజెంటేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.